నేను అడగగానే నీకంటూ నేనున్నాను అంటూ నన్ను ముందుకు నడిపించినటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు. అపురూపమైన ఆసిఫాబాద్ జిల్లా, దాని చరిత్రను డాక్యుమెంటరీ చిత్రంలో తీస్తున్న మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు పూర్వ చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ జిల్లాలో అటు కుమ్రం భీము జోడేఘాట్ కావచ్చు, అదేవిధంగా హేమండ్రాప్కు సంబంధించినటువంటి మార్లవై ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మా ఆరాధ్య దైవమైన జంగుబాయికి సంబంధించినటువంటి గొందే ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఆసిఫాబాద్లో అంకం రాజులు కావచ్చు, ఇట్లా చరిత్రాత్మక స్థలాలు ఉన్నటువంటి కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లాల గురించి మరి ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రత్యేకంగా కుమ్రం భీము పేరుతో జిల్లాని ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వ్యవహారికలు, ఈ ప్రాంతంలో పండే పంటల గురించి, నదుల గురించి, వీటన్నిటిని గురించి పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీస్తున్న మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కుమ్రం భీము జిల్లా ఇంకా పురోగమనం చెందాలని, గతంలో ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మేడం కోవలక్ష్మి గారు, అదేవిధంగా అక్కడ కోనప్ప గారు, మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో కృషి చేస్తున్నాం. ఈ చరిత్రను ముఖ్యంగా అంకం రాజులకు చరిత్ర ఆసిఫాబాద్కు ఈ డాక్యుమెంటరీ తీసే క్రమంలో మరి వారిని కూడా ఇంకా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత మరి ఈ జిల్లాను అభివృద్ధి చేయడంలో మరి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజ్వలించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఇటువంటి చారిత్రకమైన ఈ జిల్లా గురించి డాక్యుమెంట్ తీయడం కోసము మరి సహకరిస్తున్న మా మిత్రులు గౌరవనీయులు గురువర్యులు శంకర్ సార్ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్ముందు మరిన్ని డాక్యుమెంట్ తీయాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. హాయ్, హౌ ఆర్ యూ, నమస్తే. ఇప్పుడు మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాను అంకమరాజు పరిపాలన చేస్తున్న సమయంలో జనగామ అని వాడుకలో ఉండేది. ఆ తర్వాత అసఫ్జాహీ వంశస్థులు ఈ జనగామను పరిపాలించడం వలన ఈ జిల్లాకు ఆసిఫాబాద్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. గోండు వీరుడు, ఆదివాసుల ఆరాధ్య దైవము, గిరిజన శూరుడు, ఆనాడు నిజాం సర్కారుతో జల్ జంగల్ జమీన్కై పోరాడి పేద ప్రజల కోసం తన ప్రాణాలనే అడ్డు పెట్టినటువంటి గొప్ప వీరుడు కొమరం భీం ఈ జిల్లాలో పుట్టడం వలన ఈ జిల్లాకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం కొమరం భీం జిల్లా కేంద్రంలోని ఒకప్పటి ప్రయాణ ప్రాంగణమైన ఇప్పుడున్నటువంటి వివేకానంద చౌక్లో ఉన్నాము. ఒకప్పుడు అంటే నిజాం హయాం సమయంలో ఇక్కడ ప్రయాణ ప్రాంగణం ఉండేది. ఒక విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా నిజాం నవాబు బస్సులు ప్రారంభించినప్పుడు 3 బస్సులతో ఇక్కడి నుండే ప్రారంభించడం అనేది ఒక విశేషం. ఇది ప్రస్తుత కొమరం భీం ఆసిఫాబాద్ ప్రయాణ ప్రాంగణం. ఈ బస్ స్టేషన్కు ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబు 1932లో ప్రజా అవసరాల దృష్ట్యా, రవాణా దృష్ట్యా నిజాం రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఆసిఫాబాద్లో ప్రారంభించడం జరిగింది. తెలంగాణలోనే మొట్టమొదటి బస్ స్టేషన్ ఇది. అందుకే బస్సులన్నీ 01 సిరీస్తో ప్రారంభమయ్యి జెడ్ అనే అక్షరంతో రిజిస్ట్రేషన్ అయ్యేవి. జెడ్ అనే అక్షరం నిజాం నవాబు భార్య జహీరా బేగం పేరులోని మొదటి అక్షరం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ బస్ స్టేషన్ నుండి మహారాష్ట్రలోని రాజూరా వరకు, ఉట్నూర్, ఆదిలాబాద్, కాగజ్ నగర్,
సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్ వరకు బస్సు సౌకర్యం ఉన్నది. అంతేకాదు ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్, కాగజ్ నగర్, సిర్పూర్ అనే 3 రైల్వే స్టేషన్లు ఉన్నవి. ఇందులో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ద్వారా దేశంలోని అనేక రాష్ట్రాలకు వెళ్లి రావడానికి ట్రైన్ సౌకర్యం ఉన్నది. ఇక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గురించి చెప్పినట్లయితే ఈ జిల్లా అతి పురాతనమైన జిల్లాగా చెప్పవచ్చును. ఈ ప్రాంతాన్ని గోండు రాజులు, ముస్లిం రాజులు పరిపాలన చేసిన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ అని పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు జనగామ అని పిలిచేవారు. చుట్టూరా ప్రాంతాలన్నీ జనగామ కేంద్రంగా జీవనం గడుపుతుండేవి. రాజూరా, చంద్రపూర్, భలార్షా, నాందేడ్ మొదలగు మహారాష్ట్రలోని ప్రాంతాలు జనగామలోనే కలిసి ఉండేవి. ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రభుత్వం విభజించినప్పుడు రాజూరా, చంద్రపూర్, నాందేడ్ లాంటి మరాఠా ప్రాంతమంతా మహారాష్ట్రలో విలీనమయ్యేది. మొదట్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేవి. 1947లో ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్తో పాటు 500 సంస్థానాలను నిజాం సర్కారు ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీతో నిజాం నవాబు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణ విమోచన పోరాటానికి ఆసిఫాబాద్ జిల్లా నుండి 17 మంది యువకులు వల్లభాయ్ గారి ఇండియన్ ఆర్మీలో చేరి శిక్షణ పొందిరి. నిజాం సర్కారు సైన్యంతో పోరాటం చేసి అరెస్టు కాబడి ఆసిఫాబాద్, చంద్రపూర్ జైల్లో శిక్ష అనుభవించారు. 2014లో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016లో ఈ జిల్లాను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. ఈ జిల్లాలో సుమారుగా 10 లక్షల జనాభాతో సిర్పూర్, ఆసిఫాబాద్ అనే 2 నియోజకవర్గాలుగా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అనే 2 మండలాలుగా ఏర్పడి మొత్తం 4300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది జిల్లా కేంద్రంగా ఏర్పడటం రెండోసారి. మొదటిసారి జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు 1940 వరకు జిల్లా కేంద్రంగా అమల్లో ఉండేది. కొన్ని కారణాల వల్ల జిల్లా కేంద్రాన్ని ఆదిలాబాద్ కు మార్చి ఆసిఫాబాద్ ను తాలూకాగా ప్రకటించడం జరిగింది. మళ్లీ 2014లో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య, వైద్య, వ్యాపార విషయాల్లో అభివృద్ధి కొరకు ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొమురం భీం జిల్లా ఏర్పాటు విషయంలో ప్రస్తుత జెడ్పీటీసీ, ఒకప్పటి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి కోవా లక్ష్మి గారు, ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ గారి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. జిల్లా ఏర్పాటు విషయంలో చరిత్రలో మరియు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక శ్రీమతి కోవలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఒకప్పటి గిరిజన శాఖ మంత్రి కోట్నాక భీమ్రావు గారి కుమార్తె. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవలో తండ్రికి దగ్గ కూతురు అనిపించుకుంటూ ఆదివాసీలలో అగ్రశ్రేణిలో ఉన్న ఆదర్శ మహిళ. ఆ రోజు మాకు జిల్లా వైజ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ప్రగతి భవన్లో. అప్పుడు ఆ రోజు ఫైనల్ చేసేటప్పుడు మరి సార్కి నేను ఆ రోజు చెప్పాను, సార్ మరి ఇప్పుడు మీరు ఏ జిల్లా కూడా ఇప్పుడు అటు నిర్మల్ జిల్లా ఇస్తే ఇటు మాకు కొమురం భీం జిల్లా కూడా మాకు ఇస్తే బాగుంటుందని మరి నేను, తర్వాత మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గారు పురాణం సతీష్ గారు, మేమిద్దరము ఆ రోజు మేము కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పెట్టాలని మేము ఇద్దరం ఆ రోజు లేచి చెప్పడం జరిగింది. మేము చెప్పగానే ఒక 10 నిమిషాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 10 నిమిషాలు ఆలోచించేసి మాకు వెంటనే కొమురం భీం జిల్లా చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో అక్కడ కూడా కొమురం భీం విగ్రహం పెట్టడము, మరి ఈరోజు కొమురం భీం జిల్లా ఇవ్వడము, నిజంగా ఇవాళ ప్రపంచంలో ఆదివాసీ జిల్లా ఎక్కడ ఉందంటే ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా ఉందనేది వాళ్ళ ప్రపంచానికి తెలిసేటట్టు చేసిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. నిజంగా ఆ రోజు మేము అడగడంలో మేము ఇవాళ నిజంగా అడిగిన తర్వాత ఒక 10 నిమిషాలలో ఆలోచించి ఇచ్చారంటే నిజంగా ఆయన ఎంత పెద్ద మనిషి అని మేము నిజంగా చాలా సంతోషంగా ఆ రోజు
మేము గెలిచినప్పుడు కూడా మేము అంత సంతోషంగా ఫీల్ కాలేదు, కానీ ఆ రోజు మాకు జిల్లా ఇచ్చిన తర్వాత అంత సంతోషంగా మేము ఫీల్ అయినాం. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను పరిశీలించినట్లయితే చుట్టూరా కొండలు, గుట్టలు, అందమైన చెట్లు, సెలయేలతో పారుతున్న జల ప్రవాహాలతో అందంగా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. అడుగడుగునా ఆదివాసీ గిరిజన సంస్కృతిని అద్దం పట్టే తార్కాణాలు, గుస్సాడి నృత్యం, డేమ్సా లాంటి అపురూపమైన నృత్యాలు, చారిత్రక కట్టడాలు, కోటలు ఎన్నో ఉన్నాయి. కవ్వాల్ అభయారణ్యాలు, సిద్ధప్ప గుహలు, పాండవులు వనవాసం చేసిన సమయంలో వారు తలదాచుకున్న అర్జున లొద్ది, కంకాలమ్మ శక్తిపీఠం, టోంకిని హనుమాన్ దేవాలయం, హడా మైసమ్మ, భీమన్న దేవాలయం, ఈజ్గాం మల్లన్న, నిషాని లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు, ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా మొత్తం కాశ్మీరం వల్లే చూడముచ్చటగా గోచరిస్తూ ఉంటుంది. ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి. ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఒకటి. మొదటిసారిగా హైమన్ డార్ఫ్ అనే బ్రిటన్ పర్యాటకుడు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్గా ఉన్నప్పుడు ఈ జిల్లా మొత్తాన్ని పర్యటించి ఇక్కడున్నటువంటి ఆదివాసుల యొక్క తెగలను, వారి యొక్క భాషలను, వారి యొక్క అలవాట్లను, వారి యొక్క ఆచార వ్యవహారాలను, వారు నిత్యం పూజించేటువంటి దేవతల యొక్క విశేషాలను మొదటిసారిగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించినటువంటి వ్యక్తి హైమన్ డార్ఫ్. అది 1930వ సంవత్సరం. హైమన్ డార్ఫ్ అనే లండన్ పర్యాటకుడు మానవ పరిణామ క్రమముపై పరిశోధనలు జరపడం కోసం భారతదేశంలోని రాష్ట్రాలన్నీ సంచరించడం జరిగింది. 1940లో నిజాం కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న హైమన్ డార్ఫ్ ను నిజాం ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్కు అభివృద్ధి సలహాదారుడిగా నియమించి ఆదిలాబాద్ లోని విషయాలను, స్థితిగతులను తెలుసుకోవడానికి పంపించాను. ఉద్యోగరీత్యా హైమన్ డార్ఫ్ తన భార్య ఎలిజబెత్ ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ని కేంద్రంగా చేసుకుని ఆదివాసుల యొక్క తెగలను, భాషలను, ఆచార వ్యవహారాలను, ముఖ్యంగా స్థితిగతులను తెలుసుకొని మొదటిసారిగా నిజాం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. ఆదివాసుల సాంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గిరిజనుల యొక్క ప్రేమకు డార్ఫ్ దంపతులు దాసోహమయ్యారు. అంతేకాదు నిజాం ప్రభుత్వంతో వాళ్ళు నష్టపోతున్న విషయాలను అధ్యయనం చేసి వాళ్లను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలన్న తపనతో వారితో మమేకమై జైనూర్లోని మార్లవాయిలో స్థిర నివాసం ఏర్పరచుకొనిరి. అంతేకాదు ఆదివాసీల మీద ఉన్న ప్రేమతో తన కుమారుడికి లచ్చు పటేల్ అని నామకరణం చేసినాడు. వారు గిరిజనుల సమస్యల కోసం కేస్లాపూర్, నాగోబాలో దర్బార్ను నిజాం ప్రభుత్వంతో మాట్లాడి భూమి, అడవి మరియు నీరుపై హక్కులు ఇప్పించి పోడు వ్యవసాయానికి అనుమతులు ఇప్పించారు. వారు గిరిజనుల సమస్యల కోసం కేస్లాపూర్, నాగోబా జాతరలో దర్బార్ను 170 ఖాదీ మీ ఆక్వాయ్ రాయ్ సెంటర్ను ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి తోడ్పడెను. హైమన్ డార్ఫ్, ఎలిజబెత్లు వారి జీవిత చివరి క్షణాల వరకు ఆదివాసులతో గడిపింది. వారి తదనంతరం వారి యొక్క మృతదేహాలను ఇక్కడే సమాధి చేయాలని సంకల్పం చేసుకున్నారు. హైమన్ డార్ఫ్ దంపతుల కోరిక మేరకు వారి యొక్క మృతదేహాలను గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జైనూర్లోని మార్లవాయిలో అంత్యక్రియలు జరిపి వారి గుర్తుగా సమాధులను నిర్మించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గిరిజనుడి హృదయంలో ఆత్మ బంధువుగా మిగిలిపోయింది. ఈ జిల్లాలో ముఖ్యంగా 12 తెగల ప్రజలున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, గోండి, కోలం, బంజారా, ఉర్దూ, పార్సీ, అరబ్బీ మాట్లాడే భాషలు. అక్షరాస్యత 62%, పశు సంపద 40%. ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ ప్రధాన పంటలు కంది, పెసర, పత్తి, జొన్న మరియు కూరగాయలు. ఈ జిల్లాలో అటవీ సంపద ఎక్కువగా ఉండటం వలన బంక, కారంగ, కానుగ గింజలు, తేనె, ఇప్ప పువ్వు, ఇప్ప పరక మరియు చీపురు ఎక్కువగా లభ్యమవుతాయి. ఇది సిర్పూర్ పేపర్ మిల్. ఇది 1936లో నిజాం సర్కార్ హయాంలో నిజాం నవాబ్ చేత కాగజ్ నగర్ లో ప్రారంభించబడింది. దీనిని రాష్ట్రంలోనే అతిపెద్ద కాగితపు పరిశ్రమగా చెప్పవచ్చును. తర్వాత కాలంలో ఈ పరిశ్రమ నిజాం సర్కార్ నుంచి బిర్లా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చెను. దీని ద్వారా 5,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగాను 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి కలుగుతున్నది. ఇక్కడ తయారైన కాగితమును తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రలకే కాకుండా
ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయబడుతున్నది. కొన్ని కారణాల వలన 2014లో ఈ పరిశ్రమను మూసివేసినప్పటికీ 2018లో బీహార్లోని జేకే కంపెనీ వారు తిరిగి పునఃప్రారంభించి కార్మికుల కుటుంబాలలో సంతోషాలు నింపారు. 1980 ప్రాంతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆసిఫాబాద్లో సోమేశ్వర, అన్నపూర్ణ మరియు సత్యనారాయణ సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రారంభించబడినాయి. సుమారుగా 3000 మంది కార్మికులతో దాదాపుగా 300 నుండి 1000 టన్నుల వరకు ఉత్పత్తి చేసినటువంటి సిమెంట్, వైట్ సిమెంట్ని తెలంగాణ, ఆంధ్రలకే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేవారు. కాలక్రమేణా కొన్ని కారణాల వలన 3 సిమెంటు కంపెనీలు మూతపడినప్పటికీ ఇప్పల్ నవగంలోని సోమేశ్వర సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం వైట్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తూ సుమారుగా 500 మంది కార్మికులకు ప్రస్తుతం ఉపాధి కల్పిస్తుంది. ఈ జిల్లాలో ఇవే కాకుండా జిన్నింగ్ మిల్స్ ఆసిఫాబాద్, రెబ్బెన, జైనూర్, కౌటాల, బెజ్జూరు ప్రాంతాలలో కార్మికులకే కాకుండా వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగపడుతున్నది. సింగరేణి అనగానే మనకు గుర్తుకు వచ్చేది నల్ల బంగారం. నేడు ఇండియాలో అతిపెద్ద సంస్థ సింగరేణి. 1932లో బెల్లంపల్లి ఏరియాలో మార్గన్ ఫిట్ చేత కనుగొనబడి మార్గన్ ఫిట్ పేరుతో ప్రారంభమయ్యి 44, 48, 24, 68 శాంతిగని, మందమరి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మాదారం, గోలేటి గని పేర్లతో బొగ్గు ఉత్పత్తులను చేపట్టెను. జిల్లా విభజన దృష్ట్యా 2014లో రెబ్బెన మండలంలోని గోలేటి ప్రాంతము ఆసిఫాబాద్ జిల్లాలో విలీనమయ్యెను. దాదాపుగా 80 సంవత్సరాలు కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గోలేటి మైన్స్ కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల కొన్ని బొగ్గు గనులను మూసివేయడం జరిగింది. కానీ గోలేటి మరియు గోలేటి 1Aను కొత్తగా ప్రారంభించిన ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లో విలీనం చేసెను. ప్రస్తుతం ఖైరుగూడతో పాటు డోర్లీ 1A పేరుతో ఈ జిల్లాలో సింగరేణి కోల్ మైన్స్ 2500 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తి అయిన బొగ్గును రామగుండం పవర్ ప్లాంట్కే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పవర్ ప్లాంట్కి ఇతర కంపెనీలకు సప్లై చేయుచున్నది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవులు, కొండలు ఎక్కువగా ఉండడం వలన వర్షపాతం ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వము ఈ జిల్లాలో 5 నీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. తిర్యాని ప్రాంతంలోని ఎన్టీఆర్ చెలిమెల ప్రాజెక్ట్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న చిర్రకుంట ఏరియాలో వట్టివాగు ప్రాజెక్ట్, బెజ్జూర్ మండల కేంద్రంగా పాల్వాయి ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. ఇందులో వట్టివాగు ప్రాజెక్టు ద్వారా 20,000 ఎకరాల భూమికి, ఎన్టీఆర్ చెలిమెల ద్వారా 5,000 ఎకరాల భూమికి, పాల్వాయి ప్రాజెక్టు ద్వారా 10,000 ఎకరాల పంట భూమికి వ్యవసాయం కోసం నీరు అందిస్తుంది. ప్రస్తుతం నూతనంగా నిర్మాణం చేపట్టి పూర్తయిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న కొమురంభీం ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాల భూమికి, కౌటాల మండలంలోని జగన్నాథపురి ప్రాజెక్టు ద్వారా 20,000 ఎకరాల భూమికి నీరు అందించే విధంగా నిర్మాణం చేపట్టి ఉన్నాయి. కొమురంభీం జిల్లాలో 1952లో రాజకీయ చరిత్ర మొదలైనది. మొదటిసారిగా రాజకీయ చరిత్రకు శంఖారావం పూరించిన ఏకైక వీరుడు కొండా లక్ష్మణ బాపూజీ. కొండా లక్ష్మణ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో కొండా అమ్మక్క పోషెట్టిలకు జన్మించాడు. 1931లో మహాత్మా గాంధీ మహారాష్ట్రలోని చాందా నగరానికి వస్తున్నాడని తెలిసి 20 మైళ్ళు కాలినడకన నడిచి వెళ్ళి గాంధీ గారి ఉద్యమ స్ఫూర్తితో నిజాం ప్రభుత్వ ఆగడాలు, రజాకార్ల అరాచకాలు, దౌర్జన్యాలపై, పెత్తందారి వ్యవస్థపై తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఓరుగల్లు ప్రాంతంలోని విష్ణూర్ దొరపై భూ పోరాటానికి సమరబేరి మ్రోగించిన చాకలి ఐలమ్మకు బాసటగా నిలిచి హైదరాబాద్ కోర్టులో న్యాయ సహాయం చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి
ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరాడిన మహా మేధావి కొండా లక్ష్మణ బాపూజీ నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన అనగదొక్కి స్వయం పరిపాలన మొదలైనప్పటికీ ప్రజల కష్టాలు తప్పలేదు. దొరలు, భూస్వాములు, పెత్తందార్ల కబంధ హస్తాలలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు న్యాయం జరగాలంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిందే అని 1952లో ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన మహానాయకుడు కొండా లక్ష్మణ బాపూజీ 1973లో ఇందిరాగాంధీ యొక్క ప్రోద్బలంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జోక్యం వలన జలగం వెంగళరావుకు దక్కింది. ఇప్పటి వరకు 3 సార్లు తెలంగాణ పోరాటం జరిపి మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొరకు కొండా లక్ష్మణ బాపూజీ గారు 3 సార్లు ఉద్యమంలో పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్ 21న మన బాపూజీ అకాల మరణం పొందాడు. భౌతికంగా వారు మన మధ్య లేనప్పటికీ వారు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల హృదయాలను జీవిస్తూనే ఉంటాడు. ఆదివాసుల ఆరాధ్య దైవము అడవి తల్లి ముద్దుబిడ్డ, గిరిజన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడు 12 గ్రామాల ప్రజల్ని ఏకతాటిపై నడిపించి గిరిజనులలోని పశువుల కాపర్లపై విధించిన సుంకాన్ని వ్యతిరేకిస్తూ జోడేఘాట్, బాబేజరి మొదలగు 12 గ్రామాలను ఏకతాటిపై నడిపించి నిజాం గుండెల్లో గుబులు పుట్టించినటువంటి మహానాయకుడు కొమరం భీం. అది 1901 సంవత్సరం అక్టోబర్ 22 ఆసిఫాబాద్ జిల్లాలోని రౌటసంకపల్లి. కొమరం చిన్ను మైనుబాయి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతడే కొమరం భీం. కొమరం భీం బాల్యంలో ఆదివాసులపై నిజాం సర్కార్ యొక్క అరాచకాలు, ఫారెస్ట్ అధికారుల ఆంక్షలు, పెత్తందారులు, జాగీరుదారుల దోపిడీలు, ఎటు చూసిన అరాచకత్వం, అడవి అధికారుల యొక్క దౌర్జన్యానికి కొమరం భీం తండ్రి కొమరం చిన్ను మరణించాడు. ఇది తట్టుకోలేక భీం యొక్క కుటుంబం, అతని బంధువులు దగ్గరలో ఉన్నటువంటి సుర్దాపూర్ అనే గ్రామానికి వలస వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. సుర్దాపూర్ గ్రామం కూడా నిజాం సర్కార్ యొక్క ఆధీనంలోనే ఉండేది. కన్న తల్లిలాగా అన్నం పెట్టి నీడనిస్తున్న అడవిపై అధికారులు, జాగీర్దారులు తమకు అడవిపై, భూమిపై, నీటిపై హక్కులు లేవంటూ వ్యవసాయం చేసిన, పశువులను మేపిన, అడవిలోని పూచిక పుల్లను ఉపయోగించిన పన్నులు కట్టాలంటూ ఆంక్షలు విధించారు. అంతేకాక తమ అల్లారు ముద్దుగా పెంచుకున్న మేకను అధికారులు వండుకొని తినడం, పశువుల మేత కోసం చెట్లను నరికిన తన స్నేహితుని యొక్క చేతి వ్రేళ్లను నరకడం, గిరిజన యువతిపై నిజాం అధికారులు చేసిన అఘాయిత్యానికి యువతి మరణించడం లాంటి విషయాలను భీం తట్టుకోలేకపోయాడు. సిద్దిక్ అనే అటవీ అధికారి భీం యొక్క భూమిని ఆక్రమించడం తట్టుకోలేక, దున్నేవాడిదే భూమి, ఇక మీ అరాచకాలను మేము సహించేది లేదంటూ సిద్దిక్ అనే అటవీ అధికారిపై విరుచుకుపడి అధికారిని చంపేశాడు. నిజాం అధికారులు భీమును ఏదైనా చేస్తారనే భయంతో తన వాళ్ళు రాజూరాకు రహస్యంగా పంపించి వేశారు. కొమరం భీం రాజూరలో కొన్ని రోజులు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి రాయడం, చదవడం లాంటివి నేర్చుకున్నాడు. అక్కడి నుంచి అస్సాంకు వెళ్ళి కాఫీ, టీ, తేయాకు తోటల్లో పనిచేశాడు. అక్కడ కూడా తోటలో పనిచేసే వారిపై జరుగుతున్నటువంటి దోపిడీలు, అరాచకాలను చూడలేకపోయాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తిరిగి తన గ్రామమైన సుర్దాపూర్ గ్రామానికి తిరిగి వచ్చేశాడు. నిజాం అధికారులు తన చిన్నానైనటువంటి కుర్దూను కొట్టడం చూసి సహించలేక తను అస్సాంలో నేర్చుకున్నటువంటి గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో నిజాం అధికారుల సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఈ దెబ్బతో నిజాం సర్కారు సైన్యంతో పాటు అడవి అధికారులు, జాగీరుదార్ల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. కొమరం భీం వీరత్వాన్ని గిరిజనులు చూసి ఆశ్చర్యంలో పడిపోయారు. ఈ అడవి మన కన్న తల్లి, ఈ అడవిలో పుట్టాం, ఈ అడవిలో చచ్చిపోదాం, ఈ అడవి మనది, అడవిపై పెత్తనం చలాయించడానికి వాళ్ళెవరు, పోరాటంతోనే మన హక్కులు సాధించుకుందాం అని జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో
జోడేఘాట్, బాబేజరీ, పాట్నాపూర్, టోకెన్నవాడ, చల్బర్డి, శివగూడ, భీమస్ గోంది, కల్లేగావ్, అంకుసాపూర్, నర్సాపూర్, కోషగూడ, లైన్ పటేల్ మొత్తం 12 గ్రామాలను ఒక్కతాటిపై నడిపించి నిజాం అధికారుల గుండెల్లో తుడుం దెబ్బ మోగించాడు. కొమరం భీం మాటలకు గిరిజనులంతా భీం వెనకాల నిలబడి పోరాటానికి దిగారు. నిజాం సర్కారు అధికారులు, అటవీ అధికారులు, జాగీర్దారులు జోడేఘాట్, బాబేజాలెడ్డి ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి వణుకు పుట్టింది. తమ వ్యాపార కేంద్రమైన అడవిపై పెత్తనం ఉండాలన్నా, గిరిజనులంతా భయపడి పన్నులు కట్టాలన్నా కొమరం భీం బ్రతికి ఉండకూడదని కుట్రతో, కుతంత్రాలతో, కుటిల బుద్ధితో కుర్తూ పటేల్ అనే వ్యక్తి ద్వారా భీం యొక్క ఆచూకీ తెలుసుకున్నారు. భీం, అతని సైన్యం రాత్రి నిద్రిస్తున్న సమయంలో నిజాం సర్కార్ అధిక సైన్యాన్ని రాత్రికి రాత్రే దింపి భీం యొక్క సైన్యాన్ని చంపివేయడం జరిగింది. అది భరించలేని కొమరం భీం దెబ్బతిన్న బెబ్బులిలాగా నిజాం సైన్యాన్ని చెల్లాచెదురు చేసి వీరోచితంగా పోరాడినప్పటికీ తన సైన్యాన్ని కాపాడుకోలేకపోయాడు. భీం యొక్క అరుపులకు, అతని దెబ్బలకు భయపడి భీం యొక్క గొంతులోనే నిజాం సైనికులు తుపాకీ తోటాను దించివేశారు. ఈ దెబ్బతో గిరిజనుల ఊపిరి ఆగిపోయినట్టయింది. అడవి తల్లి మూగపోయింది. అలుపెరగని అడవి తల్లి ముద్దు బిడ్డ మన కొమరం భీం భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయాడు. ఆదివాసుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఈ మహానాయకుని యొక్క ఘాటును ఈరోజు ప్రభుత్వం జోడేఘాట్లో 25 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగింది. ఇది కొమరం భీం మ్యూజియం. ఇది జోడేఘాట్లో నిర్మించడం జరిగింది. కొమరం భీం యొక్క మధుర స్మృతులను, అతని హయాంలో జరిగినటువంటి సంఘటనలను నిజమైన మనుషులుగా బొమ్మల రూపంలో చిత్రించిన విధానం చాలా అమోఘం. అంతేకాదు గిరిజనుల హయాంలో, అంటే కొమరం భీం హయాంలో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు కానీ, ఆయుధాలు కానీ, పనిముట్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళు ఉపయోగించినటువంటి సంగీత వాయిద్యాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వస్తువులను ఈ మ్యూజియంలో భద్రపరిచి అలనాటి మధుర సూత్రాలు నేటి సమాజానికి అందించినటువంటి వైనం చాలా ఉంటుంది. ఈ మ్యూజియంలో ఆదివాసుల యొక్క వస్తువులతో పాటు వారు నిత్యం పూజ చేసేటువంటి వారి ఆరాధ్య దైవం అటువంటి దేవతలను కూడా ఈరోజు మనకు దృశ్య రూపంలో ఉంచడం జరిగింది. ఇది కనుక చూసుకున్నట్లయితే కొమరం భీం యొక్క కుల దేవత పెద్ద దేవుడు, వీటితో పాటు మిగతా ఈ గిరిజన జాతులకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవతలను కూడా ఇక్కడ మన ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది. అంకమరాజు. ఎవరి అంకమరాజు? అంకమరాజు నేడు బల్లార్ షా అని పిలువబడుతున్న మహారాష్ట్రలోని ఒకప్పటి బల్లార్ షా రాజ్యాన్ని చాందాన్ నగర కేంద్రంగా పరిపాలించినటువంటి బల్లార్ షా రాజు కుమారుడు. నిజానికి బల్లార్ షా అసలు పేరు బల్లాల్ సింగ్ షా. ఇతడు ఒక గోండు రాజు. మొదట సిర్పూర్ కేంద్రంగా పరిపాలన గావిస్తూ రాజ్య విస్తరణ కొరకు, పరిపాలనా సౌలభ్యం కొరకు సిర్పూర్ నుంచి బల్లార్ షాకు తన రాజ్యాన్ని మార్చడం జరిగింది. రాష్ట్రాలుగా ఏర్పడక పూర్వం లకడికోట, బల్లార్ షా, నాందేడ్ మొదలగు మరాఠా ప్రాంతాలన్నింటితో పాటు సిర్పూర్ నుంచి చెన్నూరు వరకు, చెన్నూరు నుంచి నిర్మల్, భైన్సా, మూధోల్ వరకు గోండు రాజుల పరిపాలనలో ఉంటూ దాదాపు 900 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. బల్లార్ షా తన కుమారుడైన అంకమరాజుకు పట్టాభిషేకం, వివాహం జరిపించి నేడు అశోబాద్ అని పిలువబడుతున్న ఒకప్పటి జనగామ సామంత రాజ్యానికి రాజుగా చేసింది. నిజానికి అంకమరాజు చాలా తెలివైనవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. తన తండ్రి బల్లార్ షా రాజు జనగామ రాజ్యంలోని తన ప్రజలపై అధిక పన్నుల భారం వేసినప్పుడు తన ప్రజలు బీదవారని, అధిక పన్ను భారం వేస్తే భరించలేమని తన తండ్రి మీదికే యుద్ధానికి బయలుదేరినటువంటి గొప్ప చక్రవర్తి.
తనకు జరిగిన అవమానానికి వచ్చినటువంటి అపవాదుకు భరించలేక తను ఆత్మహత్య చేసుకొనగా, తన భర్త అంకమరాజు ఆత్మహత్యను తట్టుకోలేక తన భార్య తనతో పాటే తన చితిపై అగ్నికి ఆహుతై ప్రజల హృదయాలలో దేవతలుగా వెలుగొందినారు. వీరి యొక్క చరిత్రను ప్రతి దసరా నవరాత్రులలో కోలాట పాట రూపంలో పాడుతూ ఆడుతూ చివరి రోజున పూజలు నిర్వహిస్తారు. అంకమరాజు దేవాలయం ప్రస్తుతం ఆసిఫాబాద్ కేంద్రంలోని గాంధీ చౌక్ పక్కన ఉన్నది. ప్రతిరోజు అంకమరాజు భక్తులు దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని గుర్తు చేసుకుంటారు. ఇది అంకమరాజు దేవాలయం. నిజానికి ఇది అంకమరాజు అనే గోండు చక్రవర్తి యొక్క సమాధి. ఇది ఆసిఫాబాద్లోని గాంధీ చౌక్ పక్కన ఉన్న దేవాలయము. ఆసిఫాబాద్ అని పిలువక పూర్వము దీనిని జనగామ అని పిలువబడుచుండెను. దాదాపు 400 సంవత్సరాల కిందటే ఈ జనగామ ప్రాంతాన్ని ఈ అంకమరాజు పరిపాలించేవాడు. తన సామంత రాజ్యమైన ఈ జనగామకు అధిక పన్నులు విధించడం అంకమరాజుకు ఇష్టం లేక తన ప్రజలకు కష్టమని తన తండ్రితో యుద్ధం ప్రకటించింది. అంత గొప్ప చక్రవర్తి. అందుకే ప్రజలు ఇతనిని దేవుడిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజిస్తున్నారు. భౌతికంగా అతను మరణించినప్పటికీ ప్రజల హృదయాలలో ఒక దేవుడిలాగా నిలిచిపోయినాడు. నా పేరు శ్రీరామర్జు. నేను గోండు మహాసభ జాతీయ ఉపాధ్యక్షునికున్న. నా గ్రామము ప్రస్తుత కుమ్రం భీము జిల్లాలోని నేటి ఆసిఫాబాద్. ఈ ఆసిఫాబాదు తొలుత ఈ గోండ్రాజుల కాలంలో దీనికి జనగామ అనే పేరుండే. ఈ జనగామను ఏలిన అంకంసరాజు దైవస్వరూపుడై నేడు ఆసిఫాబాద్ పట్టణంలో ఇలవేల్పుగా గోండుల దేవుడుగా అందరికీ దర్శనమిస్తూ అందరి కోరికలను తీర్చే దేవునిగా తయారైన నేను కూడా అతని యొక్క భక్తున్నే. మేము ప్రతి సంవత్సరము దసరా రోజు అంకంస దేవుని యొక్క పూజ చేసి మా గోండుల సాంప్రదాయ రీతిలో మేమంతా పూజలు చేస్తాము. మేమే గోండులే కాకుండా గ్రామంలో ఉన్న పట్టణవాసులు, వ్యాపారస్తులు ప్రొద్దున్నే అంకంసరాజ దేవుని పూజ చేసి తమ దుకాన్లు తెరుస్తారు. లాభసాటిగా ఉంటుంది కాబట్టి కోరిన కోరికలు ఇచ్చే దేవుడు అంకంసరాజ నేడు గోండుల దేవత ఆసిఫాబాద్లో ఉండడము గోండుల గొప్పతనము. ఇది చాలా పవిత్రమైన దేవత. దీన్ని పవిత్రమైన దేవత, గొప్ప దేవతని మేము గోండులం భావిస్తున్నాం. అంకమరాజు యొక్క పూర్వీకులైనటువంటి గోండు రాజులు ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకోవడమే కాకుండా ఆ ప్రజల కోసం శ్రీ బాలేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇది బాలేశ్వరుని వాగు. ఈ వాగు ఒడ్డున దేవాలయం నిర్మించడం జరిగింది. బాలేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం అంకమరాజు యొక్క పూర్వీకులు నిర్మించడం జరిగింది. ఇది ఆసిఫాబాద్ పెద్దవాగు ఒడ్డున నిర్మించడం జరిగింది. పార్వతి బాలేశ్వరాభ్యాం నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 400 సంవత్సరాల క్రిందట ఒకనాడు ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రకు ఏదో తట్టి శబ్దం వచ్చింది. అది గమనించిన రైతు వెంటనే తవ్వి చూడగా శివలింగం బయటపడింది. అదే రోజు రాత్రి శివుడు రైతు కలలో కనిపించి నేను బాలేశ్వరుడిగా వెలుస్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాను. ఆ మరునాడు రైతు అదే విషయాన్ని రాజుగారికి చెప్పగా ఆ రాజుగారు బాలేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకించి చిన్న కోవెల నిర్మించెను. అలా ఆ బాలేశ్వరుడు ఆ కోవెలలో కొలువై కోరిన వారికి కోరికలు తీర్చుకుంటూ నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆ తరువాత కాలంలో అంటే 1960లో పైకాజీ దొర శిథిలావస్థలో ఉన్న కోవెలను మరమ్మతులు చేయించి పునర్నిర్మించెను. ఆ తరువాత కాలంలో పైకాజీ దొర కుమారుడు పైకాజీ రమేష్ ఆలయ నిర్వహణ అభివృద్ధి పనులు చేపట్టెను. టిఆర్ బాబురావు గారి యొక్క కుటుంబం ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠించి దేవాలయానికి వన్నె తెచ్చెను. ప్రస్తుతం బాలేశ్వర స్వామి దేవాలయం కొరకు కొంతమంది పెద్దలు కమిటీగా ఏర్పడి ఆ ఆలయ నిర్వహణ అభివృద్ధి పనులు చేపట్టెను. ఈ దేవాలయంలో బాలేశ్వర స్వామితో పాటు హనుమంతుడు, వినాయకుడు, నాగదేవత, గౌరీ దేవతలు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున బాలేశ్వరుని జాతర జరుగును. ఈ రోజున స్వామివారిని రథములో ఊరేగింపుదురు. ఈ స్వామివారి దర్శనానికి కొమురం భీం ఆసిఫాబాద్ వాళ్ళే కాకుండా తాండూర్, రెబ్బెన, కాగజ్ నగర్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చి కూడా మొక్కులు తీర్చుకుందురు.
నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవవర్ధనాభ్యాం నగేంద్రకన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం శ్రీగురుభ్యో నమః హరి ఓం. కొమరం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో గల పెద్దవాగు నది ఒడ్డున పార్వతి బాలేశ్వర స్వామి దేవాలయము ఉన్నది. ఒక రైతు పొలంలో దున్నుతుండగా నాగలి కర్రతో అడ్డు తట్టగా రైతు శివలింగము తట్టుకొని శబ్దం రాగా రైతు వెంటనే శివలింగం వెలిసిందని స్వామివారికి ఇక్కడ అప్పటి నుంచి గుడి కట్టి నిర్మించబడినది. అప్పటి నుంచి భక్తులు కోరికలు తీర్చుతూ స్వామివారికి కొంగు బంగారమైనటువంటి పార్వతి బాలేశ్వర స్వామి కోరికలు కోరుతూ తీర్చడం జరిగినది. కావున ఇక్కడ విశేషంగా రథసప్తమి నాడు మాఘ శుద్ధ పాడ్యం నుంచి సప్తమి వరకు నవానిక దీక్షతో నవరాత్రులు జరపబడుతున్నది. ఇక్కడ రథసప్తమి నాడు జాతర జరుగుతున్నది. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు ఒడ్డుకు ఉత్తరవాహినిగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ ఉత్తరవాహిని ఒడ్డుకు వెలిసినటువంటి బాలేశ్వర స్వామి ఆలయం గత 400 సంవత్సరాల క్రితంగా వెలిసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత ఈ ఆసిఫాబాద్ ప్రాంతాన్ని గోండురాజుల పాలన లోపల ఈ గుడి నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ భక్తులు చాలామంది వచ్చి తమ కోరికలు తీర్చేటటువంటి దేవునిగా మన బాలేశ్వర స్వామి గారిని కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా రథసప్తమి రోజున ఇక్కడ రథం తిరగడం అనేది జరుగుతుంటుంది. ఆ రోజు ఈ ప్రాంతంలోనే కాకుండా ఇతర చుట్టూ సుదూర ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి మన కుమ్రంభీం జిల్లానే కాకుండా మన సరిహద్దులో ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి తమ యొక్క కోరికలు ఇక్కడ దేవుడు తీరుస్తాడన్న ఉద్దేశంతో వచ్చి చాలామంది వాళ్ళ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం జరిగేటటువంటి రథోత్సవం లోపల చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి చాలామంది విశేష భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరికలను తీర్చుకొని తరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వెలిసినటువంటి బాలేశ్వర స్వామి స్వయం భూ కాబట్టి మరి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పి భక్తులందరూ కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంకా తెలుసుకోవాల్సిన వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి.